నగరంలోని నారాయణపురం బాంబే కాలనీ వద్ద 1వ డివిజన్ సాయి దుర్గా నగర్లో యువత మహిళలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం సమక్షంలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ వైసీపీలో చేరడం అంటే అభివృద్ధిని స్వాగతిస్తున్నట్లే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తూ ఎన్నో పేద కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారని, అలాగే అభివృద్ధికి అగ్రతాంబూలం వేస్తున్నారని తెలిపారు. గత టీడీపీ చంద్రబాబు పాలనలో అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ నేతలు వారి మనుషులే మొత్తం ప్రజాధనాన్ని లూటీ చేసేవారని, జగనన్న పాలనలో ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా ప్రతి పైసా అభివృద్ధి సంక్షేమానికి వెచ్చిస్తున్నారని అన్నారు. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మనసున్న జగనన్న నాయకత్వాన్ని జారవిడుచుకోవద్దని హితవు పలికారు. మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు, మానే దొరబాబు, ముప్పన ప్రభాకర్, రాయుడు, గణేష్, నగర వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నారాయణపురం ప్రాంతంలో మరి యువత అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు అయితే కానివ్వండి, రాజమండ్రిలో జరిగే అభివృద్ధిని మీరు అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి ఆహ్వానిస్తూ, మొట్టమొదటిగా మరి కరోనా టైంలో గుర్తుందమ్మా ఏమిచ్చాను? కిట్లు ఇచ్చాను, గుర్తుందా? అలాంటి కిట్లు ఎవరైనా ఇచ్చారా? నాకు తెలిసి నేను చెప్తున్నానమ్మా, ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో కూడా ఎవరు ఇచ్చి ఉండరు. అలాంటి కిట్లు ఇచ్చాం. ఒక్కొక్క కిట్ ఖరీదు 1800, 2000 రూపాయల కిట్లు. ఆ కిట్లు నెల రోజులు మనం తీసుకుంటే బయటికి రానవసరం లేదు, అన్ని సరుకులు ఇచ్చాం. ఆ రకంగా 25,000, 29,000 మందికి ఇచ్చాం అలాగా సంచులు. కాకపోతే ఓఎన్జీసీ, గెయిల్, పేపర్ మిల్లు వీళ్ళందరి దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేసి ఏర్పాటు చేసాం ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ చేయాలని అంటే ఒక లీడర్ ఉండాలి కదా. అందరూ వస్తూ ఉంటారు. గతంలో మరి బోల్డ్ మంది ఎంపీలు వచ్చారు, చేశారా? మనకి ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఏమన్నా కనబడుతున్నారా? చేయరు. చేసేవాళ్ళని చేయించే విధంగా మీరందరూ ఆశీర్వదిస్తే ఇంకా రాజమండ్రిని ఇంకా సర్వేగంగా డెవలప్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ